వేస్తున్నటువంటి మరొక ఇంపార్టెంట్ అంశం వచ్చేసి జ్ఞానపీఠ అవార్డు అనమాట. జ్ఞానపీఠ అవార్డు సో జ్ఞానపీఠ అవార్డు అనమాట. సో ఏంటి ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది ఎందుకు వార్తల్లో ఉంది? ఫస్ట్ ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాము, తర్వాత దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో జ్ఞానపీఠ అవార్డు అనమాట 2025కి సంబంధించినటువంటి జ్ఞానపీఠ అవార్డు అనేది తమిళ లిరిసిస్ట్ అనమాట. ఇతను పాట రాస్తాడు, గేయాలు పాటలు రాస్తాడు, లిరిసిస్ట్ అతనికి ఇచ్చారు. అతని పేరు వచ్చేసి ఆర్. సో ఇంపార్టెంట్ పేర్లు అడుగుతారు అవార్డు గ్రహీత వైరముత్తు. సో ఆరు వైరముత్తు అనే అతనికి ఇచ్చాడనమాట. ఇతను ఎవరంటే తమిళ భాషకు సంబంధించినటువంటి ఒక లిరికిస్ట్ అనమాట. లిరికిస్ట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్లు అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్. తమిళకు సంబంధించినటువంటి పోయిట్ అనమాట. అతను పాటలు ఇవన్నీ రాస్తూ ఉంటాడు. అతని పేరే ఆర్ వైరముత్తు అనమాట. అతనికి 2025కి సంబంధించినటువంటి జ్ఞానపీఠ అవార్డు అనేది ఇచ్చారనమాట. అయితే ఇదేంటి అసలు జ్ఞానపీఠ అవార్డు అంటే ఏంటి? సో ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో ఇది హైయెస్ట్ లిటరరీ హానర్ అవార్డు అనమాట. అంటే మనకి సాహిత్యంలో గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో సాహిత్యంలో ఏదైనా గొప్ప అవార్డు ఉందా అంటే అది ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు అనమాట. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1961లో తీసుకొచ్చారు. 1961 సంవత్సరంలో మనకి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1961 సంవత్సరంలో ఈ జ్ఞానపీఠ అవార్డుని తీసుకొచ్చారు. ఎందుకంటే మన భారతదేశంలో సాహిత్యాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం తీసుకొచ్చారు అనమాట. అలానే ఇందులో ఏమిస్తారంటే మానిటరీ బెనిఫిట్ అనమాట. 11 లక్షల రూపాయల డబ్బులు ఇస్తారు, మనీ ఇస్తారు. తర్వాత బ్రోంజు స్టాట్యూట్ ఆఫ్ ది వాగ్దేవి. వాగ్దేవి అంటే సరస్వతి అని, సరస్వతి దేవి యొక్క విగ్రహం అనేది ఇస్తారనమాట. సరస్వతి దేవి యొక్క విగ్రహం బ్రోంజ్ అనమాట, అంటే కాంస్య విగ్రహం ఇస్తారు. సైటేషన్ ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. కాబట్టి 3 ఇస్తారు. ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో, చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్లో. కాబట్టి జ్ఞానపీఠ అవార్డులో నగదు బహుమతి ఉంటుంది, 11 లక్షలు ఇస్తారు. అలానే సరస్వతి దేవి యొక్క కాంస్య విగ్రహం ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. అయితే ఈ జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదటిసారిగా ఎవరికి ఇచ్చారు? మన భారతదేశంలో 1961లో పెట్టారు కదా ఇది, ఈ జ్ఞానపీఠ అవార్డు. ఇది ఎవరికి ఇచ్చారంటే మొట్టమొదటిసారిగా మలయాళం పోయిట్ అనమాట. సో అతని పేరు వచ్చేసి జి శంకర కురుప్ అనమాట. సో కాబట్టి మొట్టమొదటిసారిగా శంకర కురుపు. సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న పర్సన్ ఎవరంటే జి శంకర కురుప్ అనమాట. ఇతను ఎవరంటే మలయాళం. సో మలయాళము కవి అనమాట. సో మలయాళ కవి. సో ఇతను మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డు అనేది తీసుకున్నారు. ఇది అన్ని భాషలు, మన భారతదేశంలో ఉండే అన్ని భాషలకి ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు. అంటే మన భారతదేశంలో ఉన్న భాషల్లో సాహిత్యానికి సంబంధించి అవార్డు అనేది ఇస్తారనమాట. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా ఎగ్జామినేషన్లు అడుగుతారు, చూసుకోండి. మన శివరదర్శ యాప్లో ప్రతి నెల మనం కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది ఉచితంగా కండక్ట్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది తీసుకొని పెడుతూ ఉంటాము. ఇవి 100%